నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పసిగట్టే కళ్ళవి. శత్రువు గుండెల్లో నిద్రపోయే అదృశ్య శక్తులవి. వారెవరంటే ఇజ్రాయిల్ గూఢాచారి సంస్థ మొసాద్. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మొసాద్ పేరు మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతూ ఉంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ఈ వలయాన్ని ఛేదించి ఖమేనీని అంతం చేయడం వెనుక మొసాద్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? కేవలం క్షిపణులే మాత్రమే కాదు, టూత్ పేస్ట్తో కూడా చంపగల సామర్థ్యం వీరికి ఉందా? ఈరోజు మనం మొసాద్ చరిత్రలోని అత్యంత భయంకరమైన ఆపరేషన్లు మరియు వారి వైఫల్యాలు కూడా క్షుణ్ణంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఖమేనీని అంతం చేయడానికి మొసాద్ చేపట్టినటువంటి ఆపరేషన్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడం అనేది ఇజ్రాయెల్ అమెరికా దేశాలకు ఒక సవాల్తో కూడుకున్నటువంటి పని. కానీ ఫిబ్రవరి 28న జరిగిన దాడితో ఆ లక్ష్యం పూర్తయింది. దీని వెనుక మొసాద్ ఏళ్ల తరబడి చేసినటువంటి నిఘా ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ట్రాఫిక్ కెమెరాల నిఘా. టెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసినటువంటి ఏవైతే మొసాద్ సంస్థ వీళ్ళు ఈ ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి ఆయన వెళ్ళేటువంటి మార్గాలను, ఆయన సెక్యూరిటీని, ఆయన కదలికలను కూడా ఎప్పటికప్పుడు కూడా ట్రాక్ చేస్తూ ఉంది. డిజిటల్ హ్యాకింగ్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేసి ఖమేనీ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్తారు అనే రహస్యాలను డేటా ఇన్క్రిప్షన్ ద్వారా కూడా సేకరించడం జరిగింది. అయితే ఏఐకి ఆల్గరిథం సెట్ చేసి పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఖమేనీ రోజువారీ అలవాట్లను విశ్లేషించి ఈ సమాచారం ఆధారంగానే ఇజ్రాయిల్, అమెరికా ఈ రెండు దళాలు ఖచ్చితమైన సమయంలో దాడి చేసి ఖమేనీని హతమార్చాయి. అయితే ఈ వింతైన ఇవన్నీ హతమార్చడం పక్కన పెడితే ఒకసారి మనం వీళ్ళు టూత్ పేస్ట్తో కూడా ఒక ఆపరేషన్ చేశారు. అదేంటంటే మొసాద్ ఒకవేళ నిజంగానే ఆ సంస్థ పగబడితే అది ప్రాణం తీసే వరకు కూడా వదలదనేది ఈ టూత్ పేస్ట్ మరణం ద్వారా తెలుస్తుంది. అయితే దీనికి 1978లో జరిగినటువంటి ఆపరేషన్ సాడ్నెస్ అనే ఒక ఆపరేషన్ ఉంది. అదేవిధంగా 1976లో ఎయిర్ ఫ్రాన్స్ విమానం హైజాక్ అయినప్పుడు ఇజ్రాయిల్ సంబంధించినటువంటి దానిపైన ఆపరేషన్ థండర్ బోల్ట్ చేపట్టడం జరిగింది. ఇందులో ప్రస్తుత ప్రధాని ఎవరైతే ఉన్నారో నేతన్ సాహు, అతని సోదరుడు యోనాథన్ నేతన్ సాహు కూడా అప్పుడు అక్కడ మరణించడం జరిగింది. అయితే దీనికి కారణమైన పాలస్తీనా నేత ఎవరైతే హదాద్ను చంపే బాధ్యత మొసాద్ సంస్థ తీసుకుంది. అయితే హదాద్ ఇంట్లోకి వెళ్ళగలిగే ఒక వ్యక్తిని మొసాద్ ఏజెంట్గా మార్చుకుంది. హదాద్ వాడే సాధారణ టూత్పేస్ట్ స్థానంలో ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి బయోలాజికల్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి విషపూరితమైనటువంటి టూత్పేస్ట్ను ఆ ప్లేస్లో మార్చడం జరిగింది. అది వాడిన కొద్ది రోజులకే హదాద్ అనారోగ్యంతో మరణించారు. శత్రువును తాకకుండానే చంపేయడం మొసాద్ యొక్క అసలైన స్టైల్ అని చెప్తా ఉన్నారు. అయితే ఆధునిక దాడులు ఇప్పుడు టెక్నాలజీ మారిన మొసాద్ వేగం తగ్గలేదని కూడా చెప్తా ఉన్నారు. 2024లో లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లను పేజర్ల ద్వారా లక్ష్యం చేసుకుంది. రేడియో తరంగాలలో పనిచేసే ఈ చిన్న పరికరాలనే బాంబులుగా మార్చి వందలాది మందిని హతమార్చింది. మొసాద్ సంస్థ ఉందో వాళ్ళు ఒకసారి ఇంకా ఎవరెవరిని హతమార్చినా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొసాద్ తన శత్రువులను ఏరివేసే క్రమంలో విభిన్నమైన మరియు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వ్యూహాలను అమలు చేస్తుందని మనకు తెలిసిందే. 2024లో హమాస్ సీనియర్ కమాండర్ అమన్ షోవాదేను గగనతల దాడి ద్వారా వారిని లక్ష్యం చేసుకొని అంతం చేయగా, అదే ఏడాది అంతర్జాతీయంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో హదీ ముసఫ్తాను డ్రోన్ దాడితో మట్టుబెట్టింది. కేవలం మధ్యప్రాచ్య దేశాల్లోనే కాకుండా ప్రపంచంలోని ఏ మూల ఉన్నా తమ టార్గెట్ను వదలమని మొసాద్ నిరూపించింది. దీనికి ఉదాహరణగా 2018లో మలేషియా రాజధానిగా కౌలాలంపూర్లో జరిగిన ఘటనను చెప్పుకోవచ్చు. హమాజ్ ఆయుధ నిపుణుడు ఫదీ మహమ్మద్ అల్బాద్షా మసీద్కు వెళ్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన ఆఘాంతకులు కాల్పులు జరిపి ఇతన్ని హతమార్చారు. ఇక 2004లో హమాజ్ ఆధ్యాత్మిక ఎవరైతే నేత మహమ్మద్ యాసిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్పై నేరుగా క్షిపణితో దాడి చేసి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బతీసింది. ఇలా గగనతల దాడులు, డ్రోన్ ఆపరేషన్లు మరియు రహస్య షూటింగ్ల ద్వారా మొసాద్ తన ఉనికిని చాటుకుంటూ ఇప్పటివరకు వస్తుంది. అయితే మొసాద్ సంస్థ గురించి ఇంతసేపు మనం ఎంత పాజిటివ్గా చెప్పుకున్నామో
వారికి వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వైఫల్యాలు అంటే మొసాద్ ఎప్పుడు గెలుస్తుంది అంటే ఎప్పుడు గెలుస్తారని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు కూడా. ఎందుకంటే వారికి కూడా చరిత్రలో తలవంపులు తెచ్చిన వైఫల్యాలు కూడా చాలా ఉన్నాయి. మొసాద్ చరిత్రలో అజేయమైన శక్తిగా పేరున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వారి వ్యూహాలు దారుణంగా బెడిసికొట్టాయి. 1951లో బాగ్దాద్ స్పై రింగ్ ఉదాంతం మొసాద్కు మొదటి దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇరాక్లో ఉన్న ఇజ్రాయిల్ గూఢాచారులు పట్టుబడడంతో సంస్థ ప్రతిష్ట మసకబారింది. అంటే వారికి ఉన్నటువంటి ఆ వాల్యూ ఏదైతే ఉందో కొద్దిగా తగ్గడం జరిగింది అక్కడ. ఆ తర్వాత 1954లో ఈజిప్ట్లో పశ్చిమ దేశాల ఆస్తులపై బాంబు దాడులు చేసి ఆ నిందను స్థానిక గ్రూపులపైకి నెట్టేందుకు చేసిన లావాన్ అఫైర్ ఏదైతే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ ఉందో అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒక బాంబు అనుకోకుండా ముందే పేలడంతో కుట్ర బయటపడింది. ఏకంగా ఇజ్రాయిల్ రక్షణ మంత్రే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు. మరోవైపు 1973లో నార్వేలో జరిగిన లిల్లీ హమెర్ అఫైర్ మొసాద్ చరిత్రలో ఒక నల్లటి మచ్చ అని చెప్పుకోవచ్చు. మ్యానిచ్ ఒలింపిక్స్ ప్రతీకారంలో భాగంగా వెతుకుతున్న ఉగ్రవాది అని భావించి తప్పుడు సమాచారంతో ఒక అమాయకపు మొరాకో వెయిటర్ను మొసాద్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటనలో 6 ఏజెంట్లు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. 1997లో జోర్డాన్లో హమాస్ నేత ఖలీద్ మొషాల్కు విషమిచ్చి చంపే ప్రయత్నం కూడా ఘోరంగా విఫలమైంది. పట్టుబడిన తమ ఏజెంట్లను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ స్వయంగా ఆ విషయానికి విరుగుడు పంపించి, అంతేకాకుండా హమాస్ వ్యవస్థాపకుడు ఎవరైతే షేక్ అహ్మద్ యాసిన్ ఉన్నారో ఆయనని జైలు నుంచి విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. అయితే చివరిగా 2004లో కూడా న్యూజిలాండ్ పాస్పోర్ట్లను అక్రమంగా పొందడానికి ప్రయత్నించి అక్కడ కూడా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అయితే మొసాద్ ప్రస్థానం ఒకసారి మనం చూసుకున్నట్లయితే విజయాలు వైఫల్యాలు రెండు ఉన్నా కూడా ప్రతి తప్పు నుండి నేర్చుకుంటూ అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఈ సంస్థ నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భయంకరమైన నిఘా సంస్థగా ఎదిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం ఇరాన్ మధ్య ఉద్రిక్తలను మరొక స్థాయికి అంటే ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ ఈ ఆపరేషన్ ద్వారా మొసాద్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించిందని చెప్పుకోవచ్చు. శత్రువులు ఎలాంటి భద్రతా వలయంలో ఉన్నా, అది ట్రాఫిక్ కెమెరా కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, లేదా నిత్యం వాడే టూత్పేస్ట్ కావచ్చు, మొసాద్ ఒక్కసారి గురిపెడితే చావు తథ్యం. తమ దేశ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా మరెంతటి ఓపికకైనా వారు సిద్ధమని మరోసారి నిరూపించారు. వారు ఒక్కసారి అనుకున్నారంటే అది పేస్ట్తో కావచ్చు, చిన్న చిన్న బాంబులతో కావచ్చు, రేడియోలో ఉన్నటువంటి చిన్న చిప్ ద్వారా దాంట్లో బాంబు తయారు చేసి చంపినటువంటి చరిత్ర మొసాద్కు ఉంది. కాబట్టి ఇప్పుడు మొసాద్ సంస్థ పేరు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. వారు ఖమేనీకి చంపడానికి ముందు ఎంత పెద్ద ప్లాన్ వేశారు, తన ఇంట్లో సెక్యూరిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎంత మేరకు వారందరినీ కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకొని ఎంత మేరకు హ్యాక్ చేసి టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు ఏఐ ఉందో ఏఐని వాడుకుని ఆల్గరిథం అంతా సెట్ చేసి కూడా ఏ రేంజ్లో తనని చంపాలనుకున్నారో ఆ రేంజ్లో వాళ్ళు చంపడం జరిగింది. సో ఇప్పుడు మొసాద్ సంస్థను చూసి ప్రపంచ దేశాలు కూడా గజగజ వణుకుతూ ఉన్నాయి. సో మరి మొసాద్ సంస్థ ఇంతటితో ఆగుతుందా, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున ఏమైనా దాడులు చేయబోతా ఉంది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.